సాయంత్రం 6:15. వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసాము వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసానప్పుడు ఇతరులు గెలిచినప్పుడు కూడా క్లాప్. కానీ నేను అనేది అక్కతో మాట్లాడుతున్నాను సార్. ఓకే ఐమ్ టాకింగ్ టు హర్. షుడ్ బి హ్యాపీ ఫర్ దట్స్ ఆల్. ఓకే సంచాలక్ వాళ్ళని గెలిపించుంటే కరెక్ట్. ఓకే లెట్స్ అ పోర్ట్రేట్. కరెక్ట్. ఇట్స్ అ పోర్ట్రేట్. చెప్తున్నా నన్ను అప్పటికే చేయలేదు. బిగ్ బాస్ నిఖిల్ బాడీ మీదగా కంప్లీట్ చేసేటప్పుడు సంచాలక శరీరం గురించి నువ్వు ఆలోచించలేదా? అంటే నువ్వు స్ట్రాటజీ వాడావు అక్కడ. నువ్వు కూడా తప్పైతే చెప్తాను. హ్యాపీగా మీ స్ట్రాటజీ వాడారు. రియల్లీ హ్యాపీ. దాన్ని చెప్పట్లేదు. డజంట్ సౌండ్ లైక్ యువర్ హ్యాపీ. సో డోంట్ సే. డిసిషన్ అయిపోయినాక హ్యాపీ ఉండాలి. ఒక్కసారి డిసిషన్ అయిపోయినాక హ్యాపీగా ఉండాలి. రాత్రి 7:15. అవుతావా? రిగ్రెట్ అవుతావా? ఓకే నేను వెళ్తే వెళ్ళవని నాకు తెలిసినప్పుడు నేను రిగ్రెట్ అవుతా. నువ్వు వెళ్ళవని నాకు అనిపిస్తుంది. నేను కన్ఫర్మ్ వెళ్తే రిగ్రెట్ అవుతావా? వెళ్తే ఆ రిగ్రెట్ అయితే అవుతా. ఫైట్ కాలేదు మా ఇద్దరికి. ఇంకా ఏదైనా సరే ఆ రిగ్రెట్ అయితే అవుతా. వీడు మొత్తానికి మనిషి అంటున్నాడు. అయింది అమ్మాయి మనీ కదా. అయింది. ఇప్పుడు మంచిగా ఏదంటే అది మాట్లాడతాను. నేను పూరా అంటాను. నన్ను తెలుసా? అది నాకు నిన్న కూర్చొని నాకు నువ్వు డిజర్వింగ్ అనిపించిందిరా. ఫస్ట్ టైం ఇట్లా కూర్చోగానే అనిపించిందిరా. మంచిగా నువ్వు డిఫరెంట్ ఉన్నావురా. అంతా కలిసి మెలిసి మంచిగా ఉన్నావు. నేను గెలుస్తా నాకు ట్రోఫీ అన్నట్టు ఏదో మాట్లాడినా. మటన్ తిన్నావా అన్న. ఒక 10 సార్లు నేను మటన్ తిన్నావా అంటే తిన్నరా అంటాను. ఇప్పుడు మటన్తో పాటు చికెన్ కూడా తిన్నారా అంటాను. ఇట్లుండాలి నువ్వు అన్న. అదే ఇదే ఓకే అని అది గేమ్ గురించి దీని గురించి అయితే నేను అడగాలని మెంటలీ అది పర్సనల్గా ఫైన్. పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే నువ్వు అక్కడ బాగుండేది అని సడన్గా అక్కడ లేచేసి ఒక ఒంటరిగా కనపడకుండా అక్కడ కూర్చున్నావు కదా. అడుగుతా అనిపించి వచ్చి అంతదే దానికి. ఏం లేదు కొంచెం అట్లా మిస్సింగ్ ఉండే. అమ్మ ఎవరిని ఫ్యామిలీ వస్తారు కదా. సరే నేను బయట ఉంటాను. రాత్రి 8:30. మా టీం వాళ్ళు రండి అన్ని తీసుకొచ్చా. ఇందాక నేను నిజంగా ఉన్నావా ఎక్కువ ఉన్నా. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతా. డౌట్ అయితే వస్తుంది మా మీద. మీరు వెళ్ళాలి ఇందాక వాళ్ళు తీసుకొని ఉంటారు అని పాయింట్ వేసేసి లైట్ తీసుకో. మాకు తెలియదా బిగ్ బాస్ బ్యాండిల్ దొబ్బేసినాం. బ్యాండిల్ దొబ్బేసిన ఆడాలని ఆడవద్దు. నాకే తెలియదు. మేమైతే ఇవ్వం. సీరియస్నెస్ లేదు బిగ్ బాస్. సీరియస్నెస్ లేదు. వదిలేదు సార్. అది వాడు కరెక్ట్గా దాచాడు. వాడికి ఇచ్చాను ఒకటి దాచు. ఊరికి ఒకటి వాడు నవ్వుకున్నప్పుడు బ్యాండ్ మర్చిపోయేవాడిని. ఫోన్ చేశాడు. మీరు అదే అందుకే నవ్వుకుంటుంది. ఓ అవునా? తీసుకెళ్ళి ఉండాలి ఉండాలి. మజా వస్తుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ రాసుకోవడం. మన గుర్తు మనం ఏమైనా చేయొచ్చు. స్ట్రాటజీ వాడతారు. స్ట్రాటజీ అడగాలంట. నీ బ్యాండ్స్ లేవు సో నువ్వు గేమ్ ఆడవు. మజా వస్తుంది. రాత్రి 9:45. అరే రా లోపల కూర్చున్నా. కాదు ఇక్కడ లోపల సెలవు ఇక్కడ కూర్చొని ఉందారా? తింటా ఫస్ట్. తింటా. నువ్వు తినవా? తిన్నా. ఏమైందిరా? తెలిసిందే మన కడుపంతే. ఏమైందిరా? ఏం కాలేదు. బోరింగ్ ఉన్నది అంతే. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? ఇక్కడ ఓ దారా కిచెన్ బోర్డు మీద. అరే రారా ఇక్కడ కూర్చొని సోలో బోర్ కొట్టడం ముందు అట్లీస్ట్ జోకర్ గా ఎవరినైనా చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అట్లీస్ట్ అందరూ ఇక్కడే ఉన్నాం బయట. కమ్ డోంట్ బి లైక్ దిస్. కమ్ ఐ డోంట్ నో వాట్ యువర్ ఫీలింగ్ బట్ దట్స్ ఓకే. కమ్ నా ఎందుకు ఇలా